కల్తీ నెయ్యి కేసులో రోజుకొక న్యూస్ మనం చూస్తున్నాము. మొన్నటి వరకు పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ లాంటి రసాయనాలు వాడారు. అసలు నెయ్యే కాదు, అసలు నకిలీ నెయ్యి, కల్తీ నెయ్యి అనకూడదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మళ్ళీ తర్వాత లప్సా వంటి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ కలిపారు అని చెప్పి చెప్తున్నారు. అసలు సిట్టే ఏం చెప్పింది, కూటమి నేతలు ఏం మాట్లాడుతున్నారు, వైసీపీ నేతలు ఏం ఆరోపిస్తున్నారు, ఇవన్నీ కాకుండా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ హయాంలో రాష్ట్ర ప్రజలు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత, లడ్డూ ప్రసాదాన్ని తిన్న తర్వాత ఎవరైనా కంప్లైంట్స్ రేస్ చేశారా? సోషల్ మీడియాలో ఎటువంటి వార్తలన్నా వచ్చాయా? లడ్డూ పరిమాణం తగ్గిందని కానివ్వండి, దాని టేస్ట్ పైన కానివ్వండి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే. మేడం మనం ఇప్పుడు చూస్తున్నాము, రోజుకు ఒక న్యూస్ వస్తుంది తిరుమల కల్తీ నెయ్యి విషయంలో. అసలు కల్తీ నెయ్యి అని ప్రస్తావించొద్దు, నకిలీ నెయ్యి అనండి అని చాలా మంది చెప్తూ ఉన్నారు. సో మీరు అంటే 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ గురించి ఏమైనా కంప్లైంట్స్ రావడం కానివ్వండి, సోషల్ మీడియాలో పోస్టులు కానివ్వండి, లేదంటే ప్రజలు మీతో స్వయంగా ఏమన్నా పంచుకున్న ఆ జ్ఞాపకాలు కానివ్వండి, వాటిపైన మీరు ఏమన్నా చూసారా? ఏం చెప్తారు ఈ అంశం పైన? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున అంటే అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, లేకపోతే అధికారం కోల్పోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు అనే దానికంటే అసలు నిజాలేంటి, ఎవరు ఏం మాట్లాడుకున్నారు, ఆ రోజున స్వయంగా స్వామివారి భక్తులు మరి వాళ్ళు ఎదుర్కొన్న ఆ రోజున పరిస్థితులు, అయ్యో ఎంతో గొప్పగా చెప్పుకునే తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి ఏం జరుగుతుంది, అక్కడ కాటేజీలు కానివ్వండి, స్వామివారి ఏదైతే అన్నప్రసాదం కానివ్వండి, ఈ రోజున లడ్డు గురించి మనం ఒక్కటే మాట్లాడుకుంటున్నాం, ఇంకా చాలా జరిగాయి. మరి పూర్తిగా విషయాలు తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం స్క్రీన్ మీద గతంలో మరి స్వామివారి భక్తులు ఏ విధంగా వాళ్ళ సోషల్ మీడియాలో లడ్డూ గురించి పోస్టులు చేశారో కూడా చూడొచ్చు. ఒక్కసారి అది ఇక్కడ చూస్తే మనం స్క్రీన్ మీద ఎన్నోసార్లు, అంటే వాళ్ళు ప్రతి నెల తిరుపతి వెళ్ళే వాళ్ళు ఉంటారు, నెలకి 2 సార్లు వెళ్ళే వాళ్ళు ఉంటారు. చాలా ఇష్టంగా స్వామివారి భక్తితో ప్రతి నెల వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ శాతం, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోవటం, ప్రతి నెల తలనీలాలు ఇవ్వటం. మరి ఆ రోజున వాళ్ళు గతంలో ప్రతి నెల వెళ్ళే వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో వెళ్ళే వాళ్ళకంటే ప్రతి నెల వెళ్ళే భక్తులకి అక్కడ ప్రతి ఒక్క దాని విషయం ఏంటంటే, మనం ఈరోజు లడ్డు అనుకుంటున్నామో, భోజనాలు అనుకుంటున్నామో, ప్రతి ఒక్క దాని మీద కూడా వాళ్ళకి గ్రిప్ ఉంటుంది. ఖచ్చితంగా దాంట్లో వచ్చిన మార్పులు కూడా తెలుస్తాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇదిగో ఇక్కడ ఒక పోస్ట్ చూస్తే నెలలో 2 సార్లు తిరుపతికి వెళ్ళారు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే లడ్డు క్వాలిటీ లేదు. ఏదైతే లడ్డు తయారు చేసేటప్పుడు మనం ఉపయోగించే ఆ స్వామివారి దగ్గర ఉపయోగించే ఏదైతే దాంట్లో ఇంగ్రీడియంట్స్, పచ్చకర్పూరం కానివ్వండి, యాలకులు కానివ్వండి, కిస్మిస్ కానివ్వండి, జీడిపప్పు కానివ్వండి, ఎంతో పవిత్రమైన గోమాత ఆవు నెయ్యి కానివ్వండి, అవేవి స్వచ్ఛమైన శనగపిండి, మరి ఇవన్నీ కూడా ఎక్కడ ఏ కోసైనా కూడా అసలు పాలు ఉత్పత్తికి సంబంధించిన దాఖలాలు దానిలో లేవు అనేది వాస్తవం. ఈ రోజున ఇంతమంది ఇన్ని విధాలుగా చెప్తున్నా కూడా మనం నిన్న చూస్తే రోజా వీడియో, మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే క్లియర్గా మనం విన్నాము. ఆవిడే స్వయంగా ఏ వైపు నుంచి స్వామివారి వల్ల ఎటువంటి ఇబ్బంది మనకి ఫేస్ చేయాల్సి వస్తుందా అంటే స్వామివారు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు అనే భయం వాళ్ళల్లో ఉంది. మరి అదేవిధంగా గత కొద్ది నెలల క్రితం అంబటి రాంబాబు గారు మరి స్వామివారిని దర్శనం చేసుకుని స్వయంగా ఆయన స్వామివారి దగ్గరకు వెళ్ళి ఏం చెప్పారు, అన్న ప్రసాదం చాలా బాగుంది అని, అదేవిధంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు సదుపాయాలు బాగున్నాయని, స్వామివారి దగ్గర ప్రశాంతమైన వాతావరణం ఉందని. రోజా గారు కూడా వైకుంఠ ఏకాదశి రోజున స్పందించారు, టీటీడీ పైన తిరుపతిలో చాలా బాగా డెకరేషన్ చేశారని కూడా. మరి ఇవన్నీ కూడా మీ నోటితో మీరే మాట్లాడినప్పుడు ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏదైతే పనులు ఉన్నాయో, వాళ్ళ బాబాయిని కాపాడుకోవటానికి ఆయన మిమ్మల్ని అందరినీ కూడా అణువసరాల్లాగా ఏ విధంగా మీ గురించి ఈ రోజున ప్రయోగిస్తున్నారో చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఎవరైతే ఈ రోజున మాట్లాడుతున్నారో సోషల్ మీడియా వేదిక, వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఎన్డీడీబీ ఏదైతే నివేదిక ఇచ్చింది, దాని తర్వాత ఎన్డీబీఆర్ఐ దాంట్లో ఏం చెప్పారు, మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత మరి ఖచ్చితంగా దీంట్లో జంతు కొవ్వుకు సంబంధించినవి కలిసినాయి. ఏదైతే లప్సా అని మనం చెప్పుకుంటున్నామో, మరి అది టాయిలెట్ క్లీనర్స్లో యూస్ చేసే కెమికల్, మరి అది కూడా దీంట్లో ఉపయోగించారు. ఇంతకంటే ఘోరాపచారం ఇంకేముంటుంది, ఇంతకంటే మహాపాపం. 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ హయాంలో ప్రజలు ఏమన్నారో ఒకసారి చూద్దామండి. ఖచ్చితంగా. ఈ నెలలో 2 సార్లు తిరుపతి వెళ్ళాను, అక్కడ ఏ మార్పు లేదు, ఇంకా ఫ్లైఓవర్ పనులు అలాగే ఉన్నాయి. తిరుపతి వెంకన్న లడ్డూలో నెయ్యి వాసన లేదు, క్వాలిటీ అస్సలు లేదు, అన్నప్రసాదం బాగాలేదు, ఇంకా చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. అవును, మరి అవును, అన్నప్రసాదం అంటే మనం ఆ రోజున చూసాం, ఎంతో మంది భక్తులు స్వయంగా
అన్నప్రసాద క్యాంటీన్లో ఏదైతే మనకి ఆ భోజనశాల ఉంటుందో అక్కడ వరుసగా మనం కూర్చున్నప్పుడు అందరూ కూడా అన్ని పదార్థాలు వడ్డించుకుంటూ వెళ్తారు. మరి ఆ రోజున వాళ్ళు స్వయంగా చేతిలో ఉన్న ఫోన్లతో వీడియోలు తీసి మనకు చూపించింది ఏంటి, ముద్దలుగా ఉన్న వైట్ రైస్. మరి అది ఏ బియ్యంతో, ఏ సన్న బియ్యం సన్నాసే అని చెప్పుకుంటున్నాం ఈ రోజున. మరి వాళ్ళు చెప్పాలి దీనికి సమాధానం. ఎలాంటి బియ్యం ఉపయోగించి స్వామివారి భక్తులు ఎంతో నమ్మకంతో, గౌరవంతో, భక్తిభావంతో, స్వామి మీద ప్రేమతో అక్కడికి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకొని స్వామివారి దేవదేవుని దర్శనం చేసుకొని స్వామివారి ప్రసాదాన్ని, అంటే బయట తినొచ్చు, ఎక్కడైనా తినొచ్చు, ఎవరి సౌకర్యాలు సదుపాయాలు ఇప్పుడు అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. కానీ అన్నప్రసాద క్యాంటీన్లోనే ఎందుకు తినడానికి మనం ఇష్టపడతామంటే అది స్వామివారి పవిత్రమైన ప్రసాదం కాబట్టి. మరి అలాంటి ప్రసాదాన్ని, అన్నప్రసాదాన్ని ఏ విధంగా వీళ్ళు కలుషితం చేశారో కూడా ఆయన వివరించారు ఇక్కడ. అక్షర సత్యం సార్. ఎందుకంటే 2 రోజుల క్రితం మా అన్నయ్య వాళ్ళు తిరుమల వెళ్ళి వచ్చారు, లడ్డూలు తెచ్చారు. ఎందుకనో ఆ లడ్డు మునుపటిలా అనిపించలేదు. నాకు తిరుమల లడ్డు చేతికి తీసుకోగానే ఎంతటి కమ్మటి వాసన, అద్భుతమైన టేస్ట్. అలాంటిది నిన్న మా అన్నయ్య వాళ్ళు తెచ్చిన లడ్డు అంత టేస్ట్ అనిపించలేదు. అది టేస్ట్ లేదు, అందరికీ తెలిసిన విషయం. క్వాంటిటీ ఏంటి, క్వాలిటీ ఏంటి, మీరు ఎన్ని రకాల మార్పులు చేర్పులు చేశారు 2019-24 మధ్య. మరి ఎలక్షన్ ఇంకా 4-5 నెలలు ఉంటుంది అనగా మీరు ఆ సవరించిన మార్పులు చేర్పుల్లోనే మళ్ళీ ఆ పాల కొనుగోలు, ఉత్పత్తి ఉన్న వాళ్ళ దగ్గరే మళ్ళీ నెయ్యి కొనుగోలు చేయాలనే ఏదైతే ఆ రూల్స్ను కూడా మళ్ళీ తీసుకొచ్చారనేది. అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన రీతిలో ఆ దేవదేవుణ్ణి దోచుకున్నారు అనేది మాత్రం వాస్తవం. నిజమే సార్. ఇది వరకులా తిరుమల లడ్డు నాణ్యత లేనే లేదు. 15 రోజుల క్రితం మా బ్రదర్ తిరుమల వెళ్ళి వచ్చి లడ్డు ఇచ్చాడు. లడ్డు నాణ్యత లేదు, రుచి లేదు. అది అంటే ఎంతమంది ఆవేదన ఎన్ని విధాలుగా వాళ్ళ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు, ఎంతమందితో. గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రసాదం కూడా నెయ్యి లేకుండా ఇస్తున్నారు. డబ్బులు కోట్లు తినేస్తున్నారు. స్వామిని చూసుకోవడానికి మాత్రం టైమింగ్స్ ఉంటాయి. అది కోట్ల రూపాయలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, 250 కోట్ల రూపాయలని దోచుకుంది ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఎవరైతే మరి ఒక ఐపీఎస్లు, ఐఏఎస్లు ఆ ఉద్యోగ నియామకాల్లో చూస్తామని జూన్ 24, 2023 అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉండగానే, అంటే సిట్ అది ఏం నియమించకుండా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు మనం ప్రభుత్వం సిట్ అది ఏర్పరిచింది. కానీ ఇది అప్పుడే కోట్లు తినేస్తున్నారు, డబ్బులు తినేస్తున్నారు. ఈ ఉదాంతాన్ని మొత్తం ఎలా చూడాలి? ఖచ్చితంగా ఎందుకు ఇలా జరుగుతుందంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దేవాలయాల మీద ఎంత దాష్టికం జరిగింది. స్వామివారి ఏదైతే రాముల వారి తల నరికేయనివ్వండి, ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేయనివ్వండి, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి మన రథం అది తగలబెట్టనివ్వండి, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి సింహాసనం యొక్క సింహాలు కనపడకుండా పోవటం, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా భక్తులు సోషల్ మీడియా వేదికగా ఎలా షేర్ చేసుకున్నారంటే ఇవన్నీ కూడా దానికి కనిపిస్తూ ఉన్నాయి నిదర్శనంగా. వైవి సుబ్బారెడ్డిని ట్యాగ్ చేశారు, టీటీడీ దేవస్థానాన్ని ట్యాగ్ చేశారు. అసలు తిరుమలలో ఏమి జరుగుతుంది? దర్శనం కోసం వెళ్ళేప్పుడు విదేశీ దుస్తులు అనుమతిస్తున్నారు, పురుషులను స్త్రీలను చరవాణిని అనుమతిస్తున్నారు, భక్తులను శోధించడం లేదు, లడ్డూ ప్రసాదంలో నెయ్యి మాయం, 7 కొండల పైన వెంకటేశ్వర నామం మారుమోగడమే లేదు. అవును, కరెక్ట్. నిజంగానే మనం అక్కడికి వెళితే స్వామివారి ఆ పవిత్రమైన భావన మనిషిలో ప్రతి ఒక్కరిలో కూడా అణువణుగుణ కలగాలంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది గోవింద గోవింద అనే స్వామివారి నామస్మరణ. మనం మెట్ల మార్గంలో వెళ్ళినా అదే వినిపిస్తుంది, మనం ఏదైతే ఆ ఘాట్ రోడ్లో వెళ్ళినా కూడా అదే నామస్మరణ మారు మ్రోగుతూ ఉంటుంది ఆ కొండలు, ఆ బంగారు కొండల మధ్య. అలాంటి స్వామివారిని ఎన్ని రకాలుగా అపవిత్రం చేశారు. మరి అక్కడ చూస్తే మనం ఆ క్యూ లైన్లో కూడా వేడిగా పొంగలు కానివ్వండి, స్వామివారికి సంబంధించిన ప్రసాదాలు, పాలు కానివ్వండి, పసిపిల్లలకి ఇవన్నీ కూడా చాలా స్వచ్ఛంగా మరి అందించే ఆ పరిస్థితులు ఆ రోజున మనం చూస్తే, నేను కూడా వెళ్ళాను తిరుపతి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు, ఆ రోజున చూసాం. అక్కడ కనీసం ఆ క్యూ లైన్లో వెయిట్ చేయించేటప్పుడు కానీ, కనీసం అక్కడ మంచినీళ్ళ వసతి కానీ, కనీసం స్వామివారి ప్రసాదం తినే అవకాశం కానీ ఏది దక్కలేదు. అంటే ప్రతి ఒక్కరం కూడా లోపల ఒక బాధ అంటూ ఆ రోజున అందరికీ కలిగింది, ఏం జరుగుతుంది తిరుపతిలో అనేది. పైన కొండ మీద ఒకప్పుడు ప్రతి 10 గజాలకు అన్నప్రసాదం పెట్టేవారు, ఇప్పుడు అది లేదు. ప్రైవేట్ రెస్టారెంట్లు తీసేశారు, భోజనానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కింద అమ్మవారి గుడిలో తలా తోకా లేని కొత్త క్యూ సిస్టమ్, అదో రకమైన ఇబ్బంది. లడ్డూ ప్రసాదంలో నెయ్యి మాయం, గోవిందా గోవిందా. అది నిజంగా మీరేం చేశారు అంటే ఆ రోజున ప్రజలు కళ్ళకు కట్టినట్లుగా కనిపించారు. ఆ రోజున ఇలా క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద ఏం జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ దాష్టికం జరిగింది.
వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు, ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేశారు, మరి ఎన్ని రకాలుగా వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేయటం, వాళ్ళ వాహనాలు ధ్వంసం చేయటం, అదేవిధంగా వాళ్ళు ఏదైతే క్వశ్చన్ చేశారో ఆ వ్యక్తులకు 3rd డిగ్రీ ఇచ్చే పరిస్థితి. అంత ఘోరంగా ఆ రోజున వాళ్ళ నోర్లను కట్టేసి నిర్దాక్షిణ్యంగా మీరు ఒక రాష్ట్రంలోనే కాదు, మనం ఎంతో ప్రపంచవ్యాప్తంగా స్వామివారికి ఎన్ని కోట్లాది మంది భక్తులు ఉన్నారో అందరికీ తెలుసు. ఆ కోట్లాది మంది భక్తుల మనోభావాలను ఎంత దారుణంగా వీళ్ళు దెబ్బతీశారంటే ఈ రోజున మనం చెప్పుకుంటుంటే కూడా చాలా బాధాకరమైన పరిస్థితి అనమాట. గడిచిన 3 ఏళ్ల నుండి లడ్డు క్వాలిటీ బాగోవడం లేదు, కౌంటర్లో ఇచ్చినప్పుడే పొడి అయిపోయింది. అవును, ఏదైనా సరే ఆ స్వచ్ఛత అనేది లేదు. ఖచ్చితంగా వండే విధానం కానివ్వండి, దాంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ కూడా మనం స్వామివారి లడ్డు గట్టిగా నొక్కితే కానీ విడిపోదు. అలాంటిది వాళ్ళు జర్నీలోనే అది విడిపోయింది. ఆ కవర్లో పెట్టగానే కౌంటర్లో ఇచ్చినప్పుడే విడిపోయిందంట. మరి చూడండి ఆ రోజున ఏంటి పరిస్థితి అంటే భక్తులు ఎన్ని విధాలుగా వాళ్ళ మనోభావాలను ఏ విధంగా ఆ రోజున బాధ పెట్టారు, వాళ్ళని ఇబ్బంది గురి చేస్తారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. హలో వైవి సుబ్బారెడ్డి, నీకు దేవుడు చెప్పాడా అద్దెగదుల రేట్లు పెంచమని? ఏమి చైర్మన్ అయ్యాను? సామాన్యులకు శ్రీవారి సేవలు రేట్లు పెంచి దూరం చేశావు. లడ్డు క్వాలిటీ లేదు, లడ్డు రేట్లు పెంచారు, భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఈ కామెంట్ చూసుకున్నట్లయితే మనకి Jan 12, 2023. మరి వాళ్ళు స్వామివారి ఏదైతే ఆర్జిత సేవలు ఉంటాయో, మనం ఎంతో పవిత్రంగా ఊంజల సేవ కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ శుభ్రపాత సేవ కానివ్వండి, తోమాల సేవ కానివ్వండి, ఇవన్నీ కూడా గురువారం ఇంకా ఎస్పెషల్గా స్వామివారికి చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఏ విధంగా పబ్లిక్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఎలా బేరసారాలు ఆడాడంటే ఆ రోజు మనం చూస్తూ ఉంటే ఆ మీటింగు ఈ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూర్చొని 2000 ఉందా చేసే 5000 అని వాళ్ళు ఏదో ఆ వేలం పాట వేసినట్లుగా చేశారనమాట. చాలా దారుణమైన పరిస్థితి. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే ప్రతి ఒక్క దానిలో ఈ రోజున వింటున్న ఒక షాల్స్ కాదు, ఒక పరకామణి కాదు, స్వామివారి ఏదైతే విమాన గోపురం, ఆ విమాన వెంకటేశ్వర స్వామి బంగారు తాపడం గోపురాన్ని దాంట్లో 50 కేజీల బంగారం కొట్టేయటం కానీ, మరి ఈ లడ్డూ విషయంలో నెయ్యే కాదు, నెయ్యి కాదు, ఇది నెయ్యి కల్తీ కాదు. మీరు చూసారు కదా కామెంట్స్ లో, అవును, అందులో మాక్సిమం నెయ్యి గురించి ప్రస్తావన జరిగింది మేడం. వాసన లేదు, టేస్ట్ లేదు, అంటే ఏదో జరుగుతుంది అని చెప్పి ప్రజలు అప్పుడే అనుకున్నారు. వాళ్ళ భావన ఈ కామెంట్ల రూపంలో ఖచ్చితంగా ఆ రోజునే ప్రజలు గ్రహించారు. ఈ రోజున ప్రజలు ఎంత తెలివితేటలుగా వాళ్ళు ఆ రోజున ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేస్తున్నారు. మేము ఆ రోజునే చెప్పాము, పలానా డేటు టైము ఏ ఇయర్లో అది జరిగింది కూడా క్లియర్గా మనం చూడొచ్చు. మరి ఇన్ని విధాలుగా ఆ రోజున పసిగట్టిన ప్రజల నోర్లు ఏ విధంగా వీళ్ళు మూపించారు, ఈ రోజుకి కూడా వీళ్ళు ఇంకా నోర్లు కట్టేయాలనే చూస్తున్నారు. 11కు పరిమితమై మరి ఈ రోజున రోజా మాటలు వింటే బిక్కు బిక్కుమంటూ మేకపోతు గాంభీర్యాన్ని మాత్రమే వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. లోపల భయం అలాగనే ఉంది. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కోపానికి బలైపోవలసింది అన్న భయం అయితే వాళ్ళల్లో ఉంది. ఆ భయాన్ని మరి బయటపడకుండా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోపానికి బలైపోతారన్న భయంతోనే వీళ్ళు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ఈ విధంగా అడ్డగోలుగా వాదించడం కానీ చేస్తున్నారు. ఖచ్చితంగా దానికైతే పనిష్మెంట్ ఉంటుంది. ప్రజలే ఈ రోజున దేవదేవుణ్ణి కాపాడుకునే బాధ్యత ప్రజలే తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మరి మొత్తానికి కూటమి నేతలు జంతువుల కొవ్వు కలిసిందన్నారు, లేదు అంటే రసాయనాలు కలిసిందన్నారు. ఇలా కూటమి నేతలు చెప్తుంటే మరోపక్క వైసీపీ ఆరోపణ చేస్తుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. మొత్తానికి 2019 నుంచి 2024 వరకు ప్రజలు ఏమన్నారో చెప్పినందుకు గాను ధన్యవాదాలు. నమస్తే అమ్మ.